ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 121వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మన పాదాన్ని తొట్రిల్లనీయడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులదు. ఆయన రెక్కల నీడలో మనల్ని ఆయన దాస్తాడు. ఈ మనుషులు మన పాదాన్ని తొట్టిల్ల చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన మన పాదాన్ని తొట్టిల్లనీయకుండా కాపాడే దేవుడు. ఉదయకాల సమయంలో ప్రతి సమస్యలో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి అవసరంలో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించే వరంగా మనం ఉంటామో మనకు దేవుడు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ మన పాదమును ఇరుకున పడకుండా ఆయన మన మార్గాన్ని సరళం చేస్తారు కనుక ఆయన మీద ఆధారపడుతూ ఆయనను ఆశ్రయిస్తూ జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప మెండుగా మీ మీద కృమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా పాదాన్ని తొట్టిల్లనీయకుండా కాపాడతానని చెప్పి వాగ్దానం చేస్తూ నీ కృప కలిగిన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. మా రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.